హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోలో మన వైట్ హెయిర్ని హెన్నా యూస్ చేసి బ్లాక్గా ఎలా చేసుకోవాలో సింపుల్గా అండ్ ఈజీగా చూపించబోతున్నాను. ఎక్కువగా వైట్ హెయిర్ని డై యూస్ చేసి మనం కలరింగ్ చేసుకుంటూ ఉంటాం. దానివల్ల మన హెయిర్ వైట్గానే ఉండిపోతుంది, కలర్ అనేది చేంజ్ అవ్వదు. మన హెన్నా యూస్ చేసి మనం కలర్ చేసుకోవటం వల్ల మన హెయిర్ అనేది మెల్లమెల్లగా బ్లాక్గా అవుతుంది. దీనివల్ల మన హెయిర్ ఇంకా బాగా గ్రో అవుతుంది అండ్ మెల్లమెల్లగా హెయిర్ అనేది బ్లాక్గా అయ్యి మన హెయిర్ ఇంకా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ కాఫీ పౌడర్ యూస్ చేసి ఒక డికాషన్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాఫీ పౌడర్ వల్ల కలర్ ఇంకా ఎన్హాన్స్ అయ్యి ఇంకా బ్లాక్గా అవుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టిన వీడియోస్ వెంటనే వస్తాయి. అండ్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ప్రిపరేషన్ ప్రాసెస్లో ఫస్ట్ మిక్సింగ్ కోసం నేను ఐరన్ బౌల్ యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు నార్మల్ బౌల్ కూడా యూస్ చేయొచ్చు. మనం కలరింగ్ ప్రాపర్టీస్ ఇవ్వటం కోసం మనం ఐరన్ బౌల్ యూస్ చేస్తున్నాం. ఈ ఐరన్ బౌల్ నేను అమెజాన్ తీసుకుంటున్నాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని నుండి పర్చేస్ చేసుకోండి కావాలంటే. ఈ ఐరన్ బౌల్లో హెన్నాని వేసుకుంటున్నాను. ఇది హిమాలయన్ బ్రాండ్ హెన్నా. ఇది ప్యాక్ వచ్చేసి 125 గ్రామ్స్, 75 రూపీస్కి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. మన ఈజీ స్టోర్స్లో ఏదైనా దొరుకుతుంది. కావాలంటే ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ హెన్నా కాకుండా వేరే ఏ బ్రాండెడ్ హెన్నా అయినా యూస్ చేయొచ్చు. అండ్ ఈ హెన్నాలో నేను ఆమ్ల పొడి అంటే ఉసిరిక పొడి వేసుకుంటున్నాను. ఇది బంజారాస్ ఉసిరిక పొడి. అండ్ కావాలంటే మీరు ఏ బ్రాండెడ్ ఉసిరిక పొడిలన్నా వేసుకోవచ్చు. సేమ్ బ్రాండ్ నుంచి బ్రింగరాజ్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇవి ప్యాకెట్స్లో వస్తాయి. ఈచ్ ప్యాకెట్ వచ్చి 20 గ్రామ్స్ ఉంటుంది. కావాలంటే స్పూన్స్ వైజ్గా వచ్చి 2 టేబుల్ స్పూన్స్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ పౌడర్స్ వేసుకోవచ్చు. అండ్ కావాలంటే దీంట్లో షికాకాయ పౌడర్ కూడా వేసుకోవచ్చు. దానివల్ల బాగా బ్లాక్గా అవుతాయి మన హెయిర్ అనేది. ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర షికాకాయ పౌడర్ లేదు. ఈ పౌడర్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్స్ వేసుకోవటం వల్ల మన హెన్నా అనేది బాగా డార్క్ షేడ్లో వస్తుంది, బ్లాక్ షేడ్లోకి వస్తుంది. దీనివల్ల మన హెయిర్ ఎక్కువగా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ పౌడర్స్ అన్ని మిక్స్ చేసిన తర్వాత దాంట్లో 1 కప్ కర్డ్ పెరుగు వేసుకుంటున్నాను. దీనివల్ల కండిషనింగ్ వస్తుంది, మన హెయిర్ అనేది సిల్కీ షైనింగ్గా అవుతుంది. పెరుగు వల్ల మన హెయిర్ అనేది చాలా మాయిశ్చరైజింగ్గా అవుతుంది. అండ్ ఇందాక ప్రిపేర్ చేసుకున్న కాఫీ డికాషన్ని కూడా వేసుకుంటున్నాను. ఈ డికాషన్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ డికాషన్ని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను, ఒకేసారి ఎక్కువగా వేయట్లేదు. ఎందుకంటే మొత్తం వేసేసుకుంటే బాగా లిక్విడ్గా అయ్యి కారిపోతూ ఉంటుంది. అందుకే నేను కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ లమ్స్ లేకోకుండా కూడా మిక్స్ చేసుకుంటున్నాను. అంటే గడ్డలు కడితే మాది హెన్నా పొడి మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే గడ్డలు లేకోకుండా బాగా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకుంటున్నాను. కాఫీ డికాషన్ వేసుకొని ఈ మిక్స్చర్లో ఆమ్ల పౌడర్ అండ్ బ్రింగరాజ్ పౌడర్ వేసాను. వీటి వల్ల మన హెయిర్ అనేది బాగా పెరగటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆమ్ల పౌడర్ వల్ల మన హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది అండ్ బాగా ఒత్తుగా కూడా పెరుగుతుంది. అండ్ బ్రింగరాజ్ పౌడర్ వల్ల కూడా మన హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఈ పౌడర్స్ వల్ల మన హెన్నాకి వచ్చే నార్మల్ షేడ్ కన్నా ఒక డార్కర్ షేడ్ వస్తుంది. ఇంకా బ్లాక్ అవుతాయి మన హెయిర్ అనేది. హెయిర్ అనేది బాగా డ్యామేజ్డ్గా బాగా రఫ్గా ఉన్నప్పుడు హెన్నా అనేది కండిషనింగ్ కోసం పెట్టుకుంటాం. ఇప్పుడు మామూలుగా నేను చూపిస్తున్నది మనం కలరింగ్ కోసం పెట్టుకుంటాకి యూజ్ చేస్తూ ఉంటాము. ఈ హెన్నాని మనం ఎక్కువగా కలరింగ్ కోసమే పెట్టుకుంటాం. ఈ విధంగా చేసినట్టయితే మన హెయిరింగ్ అనేది కలర్ బాగా చేంజ్ అయ్యి మెల్లమెల్లగా మన హెయిర్ కలర్ అనేది బ్లాక్ కలర్లోకి షేడ్ అవుతూ ఉంటుంది. వైట్ నుంచి బ్లాక్గా వచ్చేస్తుంది. ఈ చూపించిన విధంగా బాగా లమ్స్ లేకోకుండా బాగా మెత్తడి పేస్ట్ లాగా బాగా నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మన హెన్నా అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే మన హెన్నా అనేది అప్లై చేసుకోవటానికి మంచిగా ఉంటుంది. కిందకి కారకోకుండా మంచిగా అప్లై అవుతుంది.
హెన్నాని కండిషనింగ్ పర్పస్ కోసం అప్లై చేసేటప్పుడు మనం హెన్నాని ఎప్పటికప్పుడు అప్లై చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మన వైట్ హెయిర్‌ని బ్లాక్‌గా చేసుకోవటానికి చూపిస్తున్నాను కాబట్టి ఇది ఓవర్ నైట్ ప్రాసెస్. ఇది ముందు రోజు ఇలా ఈ చూపించిన విధంగా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ డేకి ఈ హెన్నా అనేది కలర్ చేంజ్ అవుతుంది. మనకి డార్క్ బ్లాక్ కలర్‌లోకి వచ్చేస్తుంది. ఈ హెన్నా అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ హెన్నా అయితే డార్క్ బ్లాక్ కలర్‌లోకి కొంచెం బ్రౌన్ బ్లాకిష్ షేడ్‌లోకి అయితే వచ్చేసేసింది. ఇప్పుడు నెక్స్ట్ డేకి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఈ ఐరన్ కడాయిలో ఉన్న ఐరన్ కంటెంట్ అంతా మన హెన్నాలోకి వచ్చేసేసి ఒక డార్కర్ షేడ్ అనేది హెన్నాకి వచ్చేస్తుంది. దీనివల్ల మన హెన్నా అన్నది వైట్ హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్‌కి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. హెన్నా మిక్చర్ అయితే రెడీ అయిపోయింది అప్లై చేసుకోవటానికి. అండ్ అప్లై చేసుకునే ముందు మన హెయిర్‌ని మొత్తం చిక్కు తీసుకోవాలి. అండ్ పూర్తిగా చిక్కు తీసుకున్నప్పుడే మన హెయిర్‌కి అప్లై చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. తర్వాత వాష్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా అవుతుంది, ప్రాబ్లం ఏం లేకోకుండా. అందుకే మొత్తం హెయిర్ అంతా చిక్కు తీసుకున్న తర్వాత అప్లై చేసుకుంటున్నాను. ఈ హెన్నాని నార్మల్గా అయినా సరే లేకపోతే గ్లౌజెస్ యూస్ చేసి అయినా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నార్మల్గా యూస్ చేస్తే మన హ్యాండ్స్ అనేది కొంచెం కలర్ అనేది బాగా చేంజ్ అయిపోతాయి. గ్లౌజెస్ యూస్ చేయటం వల్ల మన హ్యాండ్స్ అనేది కొంచెం నార్మల్గా ఉంటాయి, అంతే చేంజ్. ఇది నేను గ్లౌజెస్ యూస్ చేసి అప్లై చేసుకుంటున్నాను. ఇది అప్లై చేసుకుంటానికి సెంటర్ పార్టిషన్ తీసుకుంటున్నాను. మధ్యలో ఒక పార్ట్ని తీసుకొని అది రౌండ్ అప్లై చేసుకున్న తర్వాత మొత్తం చుట్టుకొని బన్లా చేసేసుకుంటున్నాను. ఇంక రబ్బర్ బ్యాండ్ ఏం పెట్టట్లేదు. ఈ ప్రాసెస్ని రిపీట్ చేసుకొని మొత్తం ఫుల్ బన్ లాగా వేసేసుకుంటున్నాను. ఈ సెంటర్ పార్ట్కి మొత్తం హెన్నాని అప్లై చేసుకొని రౌండ్గా చుట్టేసుకుంటున్నాను. దీని చుట్టూ కూడా హెన్నా అప్లై చేసేసుకుంటాను, ఎందుకంటే అది ఫిక్స్డ్గా ఉంటుంది, కదలుకోకుండా ఉంటుంది. దీనివల్ల మనం వేరేగా బన్ అనేది లూజ్గా ఉండకోకుండా టైట్గా ఉంటుంది, ఊడిపోదు. ఇవి సైడ్గా ఉన్న పార్ట్స్ని కూడా ఈ బన్లోకి యాడ్ చేసుకొని మొత్తం టైట్గా బన్లా చుట్టేసుకుంటున్నాను. దీనికి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ బన్లోకి అన్ని పార్ట్స్ని విడివిడిగా ఒక్కొక్క పార్ట్ని తీసుకొని చుట్టుకుంటున్నాను. ఈ అప్లై చేసుకుంది కనీసం మనం 2 to 3 hours ఉంచుకోవాల్సిందే, ఎందుకంటే అప్పుడే మనకి మంచి డార్క్ కలర్ షేడ్ అనేది వస్తుంది మన హెయిర్కి. మామూలు కండిషనింగ్కి అయితే కనీసం 1 hour ఉంచుకుంటే సరిపోతుంది. కానీ మనం దీనికి కలరింగ్ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి కనీసం 2 to 3 hours కంపల్సరీ ఉంచుకోవాల్సిందే ఈ హెన్నాని. అప్పుడే మనకి కలర్ షేడ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇదే ప్రాసెస్లో మొత్తం అప్లై చేసుకున్నాను. ఒక బన్ లాగా మొత్తం వేసేసుకొని దాని బన్ మీద మొత్తం హెన్నాని అప్లై చేసుకుంటున్నాను. గట్టిగా ఊడుకోకుండా మొత్తం హెన్నాని మొత్తం చుట్టూతో అప్లై చేసేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. See you soon in another video. Bye bye.